ఒక యూనివర్స్ అనేది స్టార్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ అన్న నిజంగా. అది కానీ నిజంగా పార్ట్ 2లో ప్రభాస్ గారు క్యామియో ఉంటే తగలబడిపోతే థియేటర్లో. నిజంగా హ్యాట్సాప్ అన్న, మీరు ఇంత మంచి సినిమా తీసే సుజిత్ గారు. ఫైట్ సీన్లు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, ఆ ట్విస్ట్లు చాలా బాగున్నాయి భయ. ఇది ఒక చరిత్ర రికార్డు, అంటే పవర్ స్టార్కే సాధ్యమని చెప్పొచ్చు. మళ్ళా ఓజీ తర్వాత ఏది కూడా రాకుండా సుజిత్ గారికి నిజంగా హ్యాట్సాప్ అన్న, మీరు ఇంత మంచి సినిమా తీసే సుజిత్ గారు. ఇది ఒక బ్లాక్ బస్టర్. ఒక ఫ్యాన్గా ఉండి మీరు పవన్ కళ్యాణ్ హ్యాండిల్ చేయడం అంటే మామూలు మాట కాదు. నిజంగా మీరు చాలా గట్స్, హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. తమన్ గారు మ్యూజిక్ మొత్తం షేక్ చేసేసారు. తమన్ గారు మ్యూజిక్ తోడు మాత్రం బూస్ బాన్స్, అంటే ఒక ఏఆర్ రెహమాన్ ఎలా కొట్టినో మ్యూజిక్ అలా కొట్టిన మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద పిల్లలు అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్, ఓజీ రికార్డ్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. పవన్ కళ్యాణ్ స్టైల్ నచ్చింది. ఆయన యాక్టింగ్, ఫైట్స్, మళ్ళీ ఒక జానీ సినిమా, ఒక బాలు సినిమా మనం ఎలా కావాలనుకుంటాం, పవన్ కళ్యాణ్ గారు ఎలా చూడాలనుకుంటున్నామో. పవన్ కళ్యాణ్ సినిమా ఇట్ట ఫ్లాట్ పక్క పెట్టాయి. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపించిందా, కేకలే విజిల్సే. ఆ సినిమాకి న్యాయం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. స్టోరీ మొత్తం పాప మీద ఉంటుంది, ఒక భార్య మీద ఉంటుంది. స్టోరీ మొత్తం గ్యాంగ్స్టర్, ఒక కథ మొత్తం ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకుపోయిండు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సాంగ్స్ సైలెన్స్ ఉంటాయి, మ్యూజియం మాత్రం ఇచ్చి పడేసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ములు వేసిపోయింది. ఇది ఒక బ్లాక్ బస్టర్. సుజిత్ గారు హ్యాట్సాప్. మూవీ అయితే చాలా బాగుంది భయ్య, చాలా అద్భుతంగా, అంటే చాలా అద్భుతంగా తీశారు సినిమా. సినిమాలో పవర్ స్టార్ గారు ఎంట్రీ, ఇంటర్వెల్ బ్యాంగు, క్లైమాక్స్, ఎక్కువగానే ఆ గన్ షూట్లతో తీసిన సీన్లు అయితే చాలా అద్భుతంగా వచ్చినాయి భయ్య. చాలా బాగా తీశారు సుజిత్ గారు. సినిమాలో అన్ని ప్లస్లో ఉన్నాయి భయ్య, మైనస్లో అయితే లేవు. ల్యాగ్ అంటే ల్యాగ్ అని ఎవరు చెప్పారో తెలియదు కానీ కొంతమంది ఫోన్లు చూసుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫ్యాన్స్ కాకపోవచ్చు. ఎందుకంటే నెగిటివ్ ప్రచారం చేయడానికి కొంతమంది వస్తారు కూడా. ఎక్కువ శాతం సినిమా చూడకుండా ఫోన్లు చూసుకుంటూ చాటింగ్లు చేసుకుంటూ ఉన్న వాళ్ళు చెప్పుకుంటారు ల్యాగ్ ఉందని. నెగిటివ్ రివ్యూ చెప్పే వాళ్ళంటే సినిమాలు చేత కాదని చెప్తాను నేను. సినిమాలు వాళ్ళకి చూడడం చేత కాదు. సినిమాలని నాలెడ్జ్ తెలియదు వాళ్ళకి. ఫస్ట్ సినిమా నాలెడ్జ్ ఏంటి బ్రో? సినిమాలో అయితే నాకు ఫైట్ సీన్లు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, ఆ ట్విస్ట్లు చాలా బాగున్నాయి భయ. నెక్స్ట్ లెవెల్ భయ. అఖండ తర్వాత ఆ రేంజ్లో కొట్టాడు ఈ సినిమాకి. అసలు ముందు నుంచి చెప్తున్నారు కదా తమన్ గారు, అసలు రజనీకాంత్కి బక్కోడు, బాలయ్యకి బండోడు అని. బాలయ్యకి బండోడు కాదు, పవన్ కళ్యాణ్కే బండోడు. ఆ రేంజ్లో ఉంది బా. ముందు నుంచి చెప్పుకుంటానే వచ్చారు తమన్ గారు. చాలా అంటే చాలా అద్భుతంగా సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది. అసలు ఎంతమంది నెగిటివ్ ట్రోల్ చేసినా ఈ సినిమాని ఎవరు ఆపలేరు. సినిమా గురించి చెప్పాలంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా పక్కా 1000 కోట్లు దాటబోతుంది సినిమా. నేను 5.5 ఇస్తాను భయ్. ఓజీ మూవీ అయితే నాకైతే ఆయన లుక్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. నేను ఎందుకంటే ఆయన ఈ విధంగా చూసి నేను చాలా రోజులైంది. యాక్చువల్లీ ఒక ప్రభాస్ అభిమానిగా చెప్తున్నాను, ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఈ విధంగా చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. RRR కొంచెం నేను విరాజ్ మరిచినా సరే నాకు ఈ సినిమాలో అయితే మాత్రం ఆయన క్రేజ్, ఆయన లుక్స్, ఆయన ఎలివేషన్లు అయితే తెలుగులో ఏ హీరోకి పడలేదు. అంటే KGFలో కూడా కొన్ని 2-3 ఎలివేషన్లు అయితే KGFలో కూడా పడలేదు అనిపించింది అనమాట. నా వరకు చూసుకుంటే సినిమా ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత ఆ 2 సీన్లు చాలా 500 రూపాయలు టికెట్. ఆ 2 సీన్లు కూడా పీక్స్లో ఉంటాయి అనమాట. అంటే థియేటర్ దద్దరెళ్ళే సీన్లు అనమాట అవి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి కొంచెం బోరింగ్ అనిపించింది అన్న. అది కొంచెం బాగుంటే అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ నిజంగా బోరింగ్ అయిన ఉంది. మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంటుంది సినిమా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ పిక్స్ మళ్ళీ అంటే మనకు అజిత్ గారిది AK సినిమా వచ్చింది కదా మన రీసెంట్గానే ఫ్యాన్స్ బేస్ మీద. అదేవిధంగా ఈయన ఎలివేట్ చేస్తారు క్లైమాక్స్లో. అలాగే పార్ట్ 2 కూడా అనౌన్స్మెంట్ చేశారు. అదైతే మాత్రం సావాకు లింక్ చేయడం అని. బట్ సినిమాకు ఉన్న హైప్కి ఇప్పుడు చూసిన సినిమాకి అయితే అంతలా లేదన్న. సో ప్లస్లో ఏంటంటే ఆ లుక్, BGM, ఎలివేషన్లు. మైనస్ ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, ఆయన డైరెక్షన్ కూడా కొద్దిగా. అంటే ఒక ఫ్యాన్గా ఆయన ఎలా చూపించాలనుకున్నాడో చూపించాడు. టోటల్లీ లొంగిపోయాడు. అంటే టోటలీ పవర్ స్టార్ని కాదు, నేను
కేవలం సుజిత్ హీరోనే అని లొంగిపోయాడు. కానీ ఆయన ఉన్నంత డెప్త్ సినిమాలో స్క్రీన్ ప్లే స్టోరీల పరంగా లేదు. ఫస్ట్ హాఫ్ హీరోయిన్ దగ్గర కావచ్చు, లేదంటే సెకండ్ హాఫ్ ఏదైతే అర్జున్ దాస్ గారి క్యారెక్టరేషన్ ఏదైందో ఆ సీన్లు కొంచెం బోర్ అనిపించినాయి. మళ్ళీ క్లైమాక్స్ అరగంట మాత్రం మళ్ళీ ఎలివేషన్లతో బాగా లేపారు. సో పార్ట్ 2 కూడా అనౌన్స్మెంట్ చేశారు. పార్ట్ 2కి ప్రభాస్ గారు క్యామియో ఉంటే చాలా బాగుంటుంది. అదంటే సాహోకి యూనివర్స్ అని స్టార్ట్ చేశారు కాబట్టి అదైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. మ్యూజిక్ విషయానికి అయితే కొంచెం కొత్తగా జపనీస్లో ట్రై చేయరు కొన్ని మ్యూజిక్లో. అవి అయితే టీజర్ ట్రైల్లో మీరు చూసినాయి కదా. ఆ మ్యూజిక్ కాక ఇంటర్వెల్లో ఒక బీజం ఉంటుంది, అదైతే మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా అయితే సినిమానే పర్లేదు, మనకు బోరు కొట్టకుండా బాగానే తీసారనిపించింది. థ్యాంక్ యూ.